కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తున్నాం. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదివినాం. 10వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుదాం. కొరింథీ 10వ అధ్యాయం 14 నుండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మనం దీవించు ఆశీర్వచపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకుంటే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటే కదా. శరీరమా ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి, బలి అర్పించిన వాటిని తినవారు బలిపీఠంతో పాలివారి కారా. లేదు, కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యములకి అర్పించున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలువారగట నాకు ఇష్టం లేదు. ప్రభు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకున్నాను. భూమియు దాని సంపూర్ణతయు పరిపూర్ణతయు ప్రభువినైనవి. విశ్వాసం అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినాళ్ళ అట్లు తెలిపిన వాని నిమిత్తం మనసాక్షి నిమిత్తం తినకుడి. నేను కృతజ్ఞతతో పుచ్చుకునేళ్ళ నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడినలా. యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలజేయకుడి. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని సమాజంగా కలిసి ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్య పట్టణం కలిగి ఉంటే మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. దయచేసి ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ ప్రజలకి ఏది ప్రయోజనకరమో ఆ ఉపదేశాన్ని మాకు అనుగ్రహించు. ఏది మాకు అవసరమో ఆ వర్తమానం మాకు ఇవ్వండి ప్రభా. మీరు ఆజ్ఞాపించినది మేము పొందినట్లు వినున్నట్లు మా చెవులు తెరువు ప్రకటించినట్లు మీరు సహాయపడు దేవా. మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తాను ఒక మాదిరిగా ఉన్నాడు. అతడు ప్రభుని అనుసరించి నడుచుకుంటున్నవాడు. మరి ఇక్కడ పైన మనం చదివిన మాటల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు బాధల నుండి విడిపింపబడినను వారి మార్గంలో ఉండగా వారు అనేక గొప్ప సంగతులు అనుభవిస్తున్నప్పటికీ వారు అనేక శోధనలో పడి నష్టపోయారు. వారికి నేర్పించక కాదు, అన్నీ నేర్పించినాకే. పరీక్ష అన్నది విద్యార్థులకి టీచింగ్ చేసినాక, వారికి పాఠాలు నేర్పించాక ఆ తర్వాతనే పరీక్ష పెడతారు. ఏమి నేర్పించకుండా పరీక్ష వాళ్ళు ఎలా రాయగలరు? అలాగే ప్రభు
వారికి అనేక విషయాలు నేర్పించాడు, అనేక సంగతులు వారి ఎదుట ఇచ్చాడు. అయినప్పటికీ వారు చెడ్డవాటిని ఆశిస్తూనే వచ్చినారు. అనగా వారు శ్రేష్టమైన వాటిని దృష్టించలేదు, వారు ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం లేదు. మాటికి సణుగుతూ వచ్చినారు. అసలు దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా అన్న అనుమానం వారికి వచ్చింది. అందుకే అనేక పరిశోధనలో వారు పడిపోయినారు. సో ఆదాం కూడా దానికి తన ఎదుట శోధన వచ్చింది కదా. ఏం శోధన? అపవాది ఎదుట శోధింపబడినప్పుడు ఇంకా ఆదామావలు శోధింపబడినప్పుడు వారు శోధనలో మరి జీవవృక్ష ఫలాన్ని తినకుండా అనగా జయించలేకపోయారు. అందుకే జయించువాణిని జీవవృక్ష ఫలములు భుజింపనీస్తుంది. సో ఆదాము మరి ఆ శోధనలో ఓడిపోయినాడు, జయించలేదు, జీవవృక్ష ఫలములు అనుభవించలేకపోయాడు. అంతేకాకుండా ఏదైనా తోట నుండి అతడు వెళ్ళగొట్టబడి తుప్పలు గచ్చపొదలు ఉండేటువంటి నేల మీదకి మరలా వెళ్ళగొట్టబడినాడు. ప్రయాసపడి తాను ఆహారం సిద్ధపరచుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మనకు కూడా అనేక సంగతులను ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 14 వచ్చిందో చూడండి. సో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే మరి అన్యజనులు విగ్రహాలని పూజించేవారు, వాటితో మనం పాలిభాగం పొందకూడదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం లోకంలో ఉన్న ప్రజల మధ్య ఉంటున్నాము, అనేక వ్యవహారాలు మనుషులతో ఉంటాయి. అయితే ఈ సమయాల్లో మరి వారితో కూడా కలిసి విగ్రహాలకి అర్పించిన వాటిని మనము అనుభవించకుండా వాటికి దూరంగా పారిపోమంటున్నాడు. ఇది ఎట్లా? ఏంటి విగ్రహాలు? దేవుడు కాకుండా దేవుడని చెప్పేది, దేవుని సృష్టం అది, లేక మనుషుల సృష్టి, రెండు ఉన్నాయి. దేవుని సృష్టిని ఆరాధించుట అది విగ్రహారాధనే, మనుషులు చేసిన సృష్టిని కూడా గణపరచడం అది కూడా విగ్రహారాధనే. అయితే దేవుని కాకుండా మరి వేరే దాన్ని అతిగా గణపరిచేది విగ్రహారాధనే. ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, బుద్ధిమంతులతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాను. మనం గ్రహించుకోవాలని ఇక్కడ కోరుతున్నాడు. మరి నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం సంగతి చెప్తున్నాడు? 16 వచనం. సో మనం క్రీస్తుతో పాలు భాగస్థమై ఉన్నాం. క్రీస్తు ఇప్పుడు మనం వాళ్ళలో పాలు పుచ్చుకుంటున్నామంటే అనేకమైన మనం అందరము ఒకటే రొట్టెలో చూడు 17 వచనం. అనేకమైన మనం ఒక్క శరీరమైన. సో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచించబడ్డాక వారందరూ ఒక్క శరీరంగా ఉన్నారు. వారిలో ఒక్క ప్రాణం కూడా విడవబడలేదు, ఒక డెక్కైనా విడవబడలేదు. అందరూ విమోచించబడ్డారు, ఇంకా కలిశారు బయట నుంచి కూడా. అయితే అసలైన ఇశ్రాయేలీలు ఎవరు కూడా విడవబడలేదు. వారితో పాటు ఇంకా మిస్ర్ జనము వాళ్ళు కూడా కలిసి వచ్చేసారు రహస్యంగా. మరి సంఘంలోనికి అలాగనే రహస్యముగా కొంతమందిని
లోపలికి వస్తారు. మిశ్రిత జనం, అటు ఐగుప్తీయులు, ఇటు ఇశ్రాయేలు, ఇటు హెబ్రీలు, అటు ఐగుప్తీయులు. ఈ మిశ్రిత జనం వల్లనే ప్రాబ్లం ఉన్నది. మరి చూడండి, యోధా పత్రికలో కొద్దిమంది సమస్య సంఘములు ఎట్లా ఉన్నారు చూడండి. యోధా పత్రిక 4వ వచనం. సో కొందరు ఎలా వచ్చేసారు? రహస్యంగా చొరబడ్డారు. సో దేవుని ప్రజలతో, క్రీస్తు సంఘముతో, లేక యెహోవా విమోచించిన ప్రజలతో వారు కొందరు లోపలికి వచ్చిన్నారు. మరి వారు ఈ ప్రజలందరికీ మరి మిశ్రిత జనం ఈ మాంసాపేక్షని అపేక్షించారు. తర్వాత ఐగుప్తు దేవతలను, ఆ సందడి, ఆ పూజలు, ఆ సందడి, ఆ తీర్థాలు ఐగుప్తులో ఎలా జరుగుతుందో అలాగే దేవునికి ఎడల తీర్థాలు లేక పండుగలు అలా ఉండాలని వాళ్ళు ఇజ్రాయేలీలకి, విమోచించబడిన దేవుని ప్రజల మధ్యకి అలాగ వాళ్ళు ఇష్టాలు బయలుపరుస్తూ వచ్చారు. మరి వాళ్ళకు కూడా ఇది, ఇజ్రాయేలీలకు కూడా లేక హెబ్రీలకు కూడా అది అంటుకుంది ఈ విగ్రహాలు. అందరి బట్టి ఎంత నష్టం వచ్చిందో చూసాం. మరి ఇప్పుడు ఒకటే శరీరంలో ఉన్నటువంటి మనలోనికి ఈ శరీరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ శరీర క్షేమం కొరకు చూసుకుంటున్నాయి. శరీరం కొరకు లోపల మన శరీరంలో ఉన్నవన్నీ ఏకీభవించి పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. మన లోపలికి వేరేది వచ్చి అది వీటిలో చేరిపోతే మన శరీరం నాకు ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. ఒక బయట ముళ్ళు శరీరంలో గుచ్చుకుంది, అప్పుడేమన్నది? అది బయటది, అది శరీరానికి సంబంధించింది కాదు, అది బాధగానే ఉంటుంది. లేక వైరస్ శరీరానికి సంబంధించింది కాకుండా లోపలికి, శరీరం లోపలికి ఒక వైరస్ ఎంటర్ అయిందంటే అది కూడా సర్వ శరీరానికి బాధ కలిగిస్తుంది. మరి ఇప్పుడు బయట నుంచి వచ్చేవి కొన్ని ఉన్నాయి. అలాగే దేవుని పిల్లలమైన మనము క్రీస్తుతో మనం పాలి భాగస్థులమైనాము. మరి మనము కేర్లెస్గా ఉంటే అనేకులైన వారికి మనం నష్టాన్ని కలుగజేస్తున్నాం. నా చెయ్యి ఒకటే ఇరుక్కున్నదనుకో, ఎక్కడైనా పట్టేసింది, ఏదో గడ్డలోనో తలుపులోనో లేకపోతే ఏ మిషన్లోనో చెయ్యి ఇరుక్కుంది. అప్పుడు మిగిలిన శరీరం ఏం చేస్తుంది? బాధ అనిపిస్తుంది. ఈ శరీరంలో ఈ చెయ్యి మాత్రం కాదు, దీని నుండి బాధపడేటప్పుడు గట్టిగా కేకలు వేస్తుంది. ఓ సహోదరుడికి వంట చేసేటప్పుడు అప్పట్లో ఉండే జపాన్లో ఒక మిషన్, అదే ఏమంటారు, మిక్సీ చేస్తారు కదా, అలాంటి మిక్సీలో తాను కేర్లెస్గా ఏదో కలిపాడు. వేసేసరికి చెయ్య అందులో ఏలు పట్టేసింది. అది మిషన్ దానికి హెవీ లోడ్ అయిందో ఏమో, మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని మిషన్తో సహా, ఆ యొక్క జార్తో సహా హాస్పిటల్ తీసుకెళ్ళారు. సో ఇప్పుడు సర్వ శరీరము బాధ అనిపించింది. ఒక్కవేళే కదా పోతే పోయింది అనుకోవచ్చా? దాన్ని బాగు చేయడానికి ఏం చేశారంటే వారు అప్పట్లో బంగారం కూడా కాదు, ప్లాటినం, బంగారం కంటే విలువైన ఆ యొక్క రాడ్ వేశారు. సో ఇప్పుడు ఏలు కంటే లోపల ఉన్న ఆ ప్లాటినం
వాల్యూ ఎక్కువ ఉన్నాయి. కాదులే, ఆ ప్లాటినం కంటే వేలు, శరీరంలోని వేలు ఎలాంటివి విలువైన. అనేకులమైన మనం మరి క్రీస్తుతో పాలుభాగమైన మనం ఒంటరిగా కాదు, మనం అనేకులతో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తప్పు చేస్తున్నావంటే నీకు ఒక్కడే కాదు, నీ వెనకాల అనేక మంది ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉన్నారు. నువ్వు అవమానపరచబడుతున్నావా, నువ్వు తప్పు చేస్తున్నావా, ఆ నింద కుటుంబం అంతటికి వస్తుంది. కుటుంబమే కాదు, మరి క్రీస్తు సంఘములో ఉన్నావు, నువ్వు సంఘం అంతటికీ హాని చేసినట్టు. అటు నువ్వు ఒంటరిగా లేవు, అది గుర్తు. ప్రభు బల ఎద్దుకు మనం వచ్చినప్పుడల్లా ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఇజ్రాయేలీలో ఎవడు ఆకాన్ అనేవాడు ఉన్నాడు కదా. ఎన్నో లక్షల మంది సంఘంలో ఉన్నారు. ప్రభు చెప్పాడు, ఎరుకోలో ఉన్నదంతా శపితమైనది, అదిలో ఏది కూడా మీరు తీసుకోవద్దు. కర్ర, కాలిపోయేటువంటి అలాంటి అన్నిటినీ కాల్చేయమన్నాడు. బంగారము, ఏదైనా లోహాలు అయితే అది ప్రభుకు ప్రతిష్ఠితమైనవి, అది శపితమైనవి, అయితే దేవునికి ప్రతిష్ఠితమైనవి. ఆ శాపాలు దేవుని యొక్క ధనాగారంలో ఆశీర్వాదంగా మార్చబడుతున్నాయి. దేవునికి ప్రతిష్ఠితం చేశాడు. చూడండి, ఆ శాపాలన్నింటినీ ప్రభు భరించాడని అర్థం. ఓకే, అయితే ఆ శపితమైన వాటిలో ఒక బంగారు కమ్మిని ఏమేమో తీసుకున్నాడు, ఆశపడ్డాడు. చూడు, మొదట చూశాడు, ఆశించాడు. అతను ఆశించి ఏం చేశాడు, తీసుకుని ఏం చేశాడు, ఆకాన్ ఏం చేశాడు, తనున్న గుడారంలోకి పెట్టి దాచుకున్నాడు. ఆ గుడారం ఎంతసేపు ఉంటుంది, మేఘమెత్తబడిన వెంటనే వెళ్ళిపోవాలి ఇంకా. కాబట్టి అది కూడగొట్టుకున్నాడు. ఇంకా షీనారు వస్త్రాలు అంటే లోక సంబంధమైన వాటిని ఇష్టపడి తీసుకున్నాడు. చూడండి, ఏమేమి తీసుకున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం, యెహోషువ 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 నుండి. చూడండి, మొదట వచ్చిన చదవండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎవరు చేశారు, ఎవరు తిరుగుబాటు చేశారని రాశారు ఇక్కడ. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు, దేవునికి తిరుగుబాటు చేశారు. అలాగే ఉంటుంది లేటి, అలాగే చెప్తారు అని చెప్పి ఒక్కడు చేశాడు. ఒక్కడు చేస్తే ఇక్కడ రిపోర్ట్లో ఏమొచ్చింది, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. మేబీ కొద్దిమంది ఇంకా దాచుకుని ఉండొచ్చేమో, కానీ వారికి టైం ఇవ్వబడింది. వాళ్ళు హాయి మీదకి యుద్ధానికి పోయినప్పుడు అది చిన్నదే కదా, ఆఫ్టర్ ఆల్ అనుకున్నారు. ఆఫ్టర్ ఆల్ అనుకున్న అది ఏమైంది, వాళ్ళు వేళ్ళని తరిమి 36 ప్రాణాలు నాశనం చేశారు. 36 ప్రాణాలు పోయినాయి ఇజ్రాయేలీలు. వాళ్ళకి ఒక్క ప్రాణం పోతే ఎంతో వేదన పడతారు, ఒక్కడు పోతే ఎంతో బాధ పడతారు. మరి
అలాంటిది 36 చనిపోయేసరికి జనుల గుండెలు ఏమైపోయినాయి? ఇశ్రాయేలీయులు అందరూ అలా నీరు కాలిపోయారు. సో ఎందుకు ఇలా జయించలేకపోయాం అని చెప్పి వారు ప్రభు దగ్గర ఉదయం నుండి సాయంత్రం వరకు, ఎప్పటి నుంచి సాయంకాలం వరకు వాళ్ళు నేల మీద పడి తల మీద ధూళి పోసుకొని ఏడ్చారు. అయ్యో ప్రభువా, మమ్మల్ని నశింప చేయుటకు అమోరీల చేతికి రప్పించావా అని చెప్పి, మరి కనికరించి ప్రభువా, శత్రువులు ఎదుట నిలవలేక వెనక్కి తిరిగినందుకు మేము ఏం చెప్పగలను, ఇలాగా ఏడ్చినారు. అయితే నేను అనుకుంటున్నాను, ఇంకా కొద్దిమంది ఆశించారు, ఒక కానే కాదు, ఆశించారు. కానీ ఇక్కడ ప్రభు రిపోర్ట్ ఇచ్చినాడు, ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తావు, లేచి నీవి ఇక్కడ ముఖం నేల మోపుకున్నావేమి, లేము అని చెప్పి ఇజ్రాయేలీలు పాపం చేసినారు. చూడు 11. ఊహించుకుని ఉన్నారు. అందుకే ఇక్కడ రిపోర్ట్ వచ్చేసింది. అయితే మీరు ఆ శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలిస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. సో ఆ శాపగ్రస్తమైనది దొంగిలి వంకి దాచుకున్నారు, నేను మీకు తోడై ఉండను, అది నిర్మూలిస్తేనే కానీ అని చెప్పినప్పుడు అక్కడ ఒక ఆప్షన్ ఇవ్వబడింది. ఏంటి? నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారికి ఇలా చెప్పు. వారిలో ఏదైనా దోషము, హృదయంలో ఏదైనా ఆశించి తిరుగుబాటు చేసి ఏదైనా చేస్తుంటే సమయం ఇచ్చినాడు. తెల్లవారిలోగా చూడు, రేపటికి మిమ్మల్ని మీరు రాత్రంతా వాళ్ళు ప్రతి యజమానుడు, ప్రతి ఇంటివాడు తన ఒక తండ్రిగా లేక బాధ్యత వహించేవాడుగా కుటుంబాలతో భార్యతో అడగాలి, అమ్మా ఏదైనా దాచిపెట్టామా, పిల్లోడు ఏం తెచ్చేసాడు, ఏదైనా బంగారం కానీ ఎరుకో సంబంధించిన శాపితమైన బట్టలు కానీ ఏదైనా తెచ్చాడా పిల్లలు, ఒకవేళ నువ్వేదైనా తీసుకున్నావా, లేదండి. సో అలాగన ప్రతి ఇంటి వాళ్ళు ఆ రాత్రి పరిశీలించుకున్నారు. ఒకప్పుడెప్పుడో మన రైల్వే వాళ్ళు సడన్గా మన ఊర్లోని యవనస్తులను పట్టుకెళ్ళిపోయారు. ఎవడో రిపోర్ట్ విరోధంగా చేశారు. రైల్వే కడ్డీలు, రైల్వే సంబంధించిన వాటిని రంపాలు లేకపోతే గుణపాలు చేసుకున్నారు. వాళ్ళు కత్తులు తయారు చేసుకున్నారు రైల్వే మెటీరియల్తో అని చెప్పి చాలా కాలం కిందట మన గ్రామంలోనే రిపోర్ట్ ఎవరు ఇచ్చారు. ఇస్తే ఇక్కడ పెద్ద రైల్వే సామాన్లు దొంగిలిస్తున్నారన్న పెద్ద ఒక కంప్లైంట్ ఎవరో చేశాడు. అయితే ఎవరో చేయలేదు, అందరూ కాదు, ఏదో ఒకడు ఒక గొడ్డలు తయారు చేయించుకున్నాడు, ఒకడు దాన్ని కత్తిగా తయారు చేయించుకున్నాడు. దాన్ని బట్టి అతిశయంతో ఈ కత్తి ఎవరి దగ్గర ఉండదు, ఈ గొడ్డలు ఎవరి దగ్గర ఉండదు, నా ద్వారానే ఇలాంటి చెట్లు నరికేయగలను అని అతను అతిశయించినాడు. అతిశయించి తర్వాత తను పనిచేసేటప్పుడు వేరే వాడిని చేయకుండా తను ఎక్కువ డబ్బులు తీసుకుంటాం బట్టి ఎవరికో మంట వచ్చింది. ఇది ఏమనుకున్నాం, ఇది రైల్వే కట్టి అలాగలా చెప్పాడు. కాబట్టి ఇంకొకరిని చేయనివ్వట్లేదు, వీడు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాడు అని ఒకరికి కోపం వచ్చి రైల్వే వాళ్ళకి పెద్ద వ్యాపారం జరుగుతుంది జొన్నగరిలో, ఇలాంటి దొంగతనాలు జరిగి రైల్వే సామాన్లు దోచుకుంటున్నారు అని కంప్లైంట్ వెళ్ళేసరికి ఆర్పిఎఫ్ వాళ్ళు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసింది. వాళ్ళు మఫ్తీలో ఆటోల మీద వచ్చి మన ఊరి కుర్రాళ్ళందరినీ టప్ 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 అని పట్టుకున్నారు. పట్టుకుని ఇంకెవడెవడో పేరు చెప్తే వాళ్ళందరినీ పట్టుకుని తీసుకుపోయారు. తీసుకుపోయి మళ్ళీ ఈ ఊర్లో మేము సోదా చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు రైల్వే దిమ్మలు మన ఇళ్ళల్లో అందరి దగ్గర ఉన్నాయి.
మందిలో కూడా ఏదో సేలయో చిన్న ప్లేటో అక్కడక్కడ పడి ఉండేవి మన వాళ్ళు తెచ్చి పాడేసేవారు. కాబట్టి ఇప్పుడు మేము పరిశీలించి చూస్తే అమ్మో రైల్వే స్లీపర్కి పెట్టే సేల్ ఒకటి ఉంది, అదేదో గంట కొట్టడానికో కుంకుడుకాయలు కొట్టుకుంటాకో వాడేటివాడు. అమ్మో వాళ్ళు సోదా చేస్తే ఆ చిన్న కడ్డీ ఉంటే ఆ కడ్డీతో పాటు ముద్దాయిగా ఆ యజమాని తీసుకుపోతారు. కాబట్టి అబ్బాయి అన్నీ పట్టుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర పడేయండిరా అని చెప్పి టైటస్కి చంటికి చెప్పాను. రహస్యంగా పట్టుకెళ్ళి తెల్లారిలాగా ఇక్కడ ఉండకూడదు. ఇంకా అనేక మంది ఇళ్లల్లో కూడా ఏదో ఒకటి రాడ్లు ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళిపోయి ఆ స్టేషన్ దగ్గర అక్కడ పాడేశారు. కొద్దిమంది కాలంలో పాడేశారు. ఎందుకు? రైల్వే వాళ్ళ సొత్తులై సోదా చేస్తారు. కానీ ఆకాను విషయంలో మరి ఇశ్రాయేలు గురించి ఇలా చెప్పినప్పుడు ప్రతి వారు పరీక్షించుకున్నారు. వారి దగ్గర ఏది ఒకవేళ ఏదైనా ఆశించి చిన్న వస్తువు ఇదే కదా అనుకుని ఉంటే అది సైతం పారవేయవలసి వచ్చింది. అయితే ఒకడు ఆకాను వాడు కఠినపరుచుకున్నాడు. ఆ ఒక్కడే వలన హోల్ అసెంబ్లీ శ్రమపడి ఒక్కడు. ఎందుకంటే అందరిలో ఒకడు, ఒక రొట్టె ఒకటే, అందులో అనేకమైన పాలు పుచ్చుకున్న మనమందరం ఆ ఒకటే శరీరంలో ఏకమై ఉన్నాం. కాబట్టి మరి ప్రభు మనలను అలాగన తన రక్తం ద్వారా శరీరములో ఏకం చేస్తున్నాడు. కాబట్టి మరి మనము ఈ లోక సంబంధమైన వాటిని, ఈ దేవుని కంటే ఎక్కువగా అపేక్షించేటి వాటన్నిటినీ, విగ్రహారాధనను దూరంగా పారిపడి, నువ్వు ఒక్కడో కాదు, నీతో పాటు నీ మొదటగా నీ కుటుంబం ఉన్నది. నీ కుటుంబంతో పాటు ఇంకెవరున్నారు? సంఘం ఉన్నది. ఇప్పుడు ఆకాను వాడు ఒక్కడు చేసినందుకు తన హోల్ ఫ్యామిలీ ఏమైంది? పట్టబడ్డారు. సో దేవుని ఆత్మ వారిని పట్టించింది. అది ఎంతవరకు వచ్చే వరకు ఆ డేరాలో నుంచి తీసుకొచ్చి ప్రజలందరి ముందు పెట్టారు. పట్టబడ్డాడు. చూడు ఇప్పుడు 25 వచ్చును 7వ అధ్యాయం 25 యెహోషువ. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితే పెద్ద గొప్పగా చేశాను. సో దేవుని కోపము ఎవరి మీద ఉండింది? ఒక్కడి మీద కాదు, అందరి మీద వచ్చేసింది. అప్పుడు యెహోవా కోపేద్రకము ఇచ్చిన వాడై మళ్ళీ కొన్నాడు. సో ఒక్కడు కాదు, అనేకులతో మనం ఏకమై ఉన్నాం. ఇంకా ఫినెహాసు కూడా ఈ విషయమై ఏం చెప్పాడు? ఫినెహాసు ఈ అవతలకి అద్దరికి మనషే అర్ధగోత్ర వాళ్ళు యోర్దాను అవతల మరి ఒక బలిపీఠం కట్టినప్పుడు వాళ్ళు ఏదో విగ్రహారాధన చేస్తున్నారని రిపోర్ట్ వచ్చింది. అప్పుడు వెంటనే ఫినెహాసును అతనితో పాటు కొద్దిమందిని పంపించారు. ఆయన వెళ్ళి మంచి ఖండితంగా ఆజ్ఞాపించాడు. చూడు 22వ అధ్యాయం యెహోషువ 22. ఇక్కడ అవతల ఒక పెద్ద బలిపీఠం కట్టుకున్నారని వర్తమానం వచ్చేసరికి ప్రజలందరూ చూడు 12వ వచనం 22:12. వీళ్ళందరూ
ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఏదైనా చేస్తున్నారా ఏంటి అని సోదా చేయడానికి వెళ్ళారు. ఏదైనా విగ్రహాలయం కడుతున్నారా ఏంటని వెళ్ళారు. ఆ ఒక్కటే బలిపీఠం మీద వారు అర్పించాలా, వేరొక బలిపీఠాన్ని ఏళ్ళ కడుతున్నారు వీళ్ళు అని చెప్పి ఒకడు ఫినెహాసు బహు రోషం గలవాడు కాబట్టి ఆయన పంపించినప్పుడు ఆ పెద్దలందరితో పిలిచి ఇట్లు చెప్పారు. 16 వచనం. సో ఒక్కళ్ళు కాదు, యెహోవా సర్వ సమాజం చెప్తున్నామది అంటే మీరేనా తిరుగుబాటు చేస్తున్నారు? సో ఆ తెగులు, ఆ ఫెస్టిలెన్స్, ఆ వైరస్ ప్రజల్లోకి ఎంటర్ అయింది. నేటి వరకు దాన్ని వదలలేదండి. కరోనా వచ్చింది, వదిలిందా? ఇంకా వదలలే. అది ప్లేగ్. సో ఈ ప్లేగ్ నుండి ఇంకా మనం వదులుకోలేదు. సో మీరు అవతలకి వెళ్ళిపోయారు, మా మీద ఏం కోపం లేదని అనొద్దు. మీరు అవతలున్నా మాతో మీరు ఏకమైనారు. ఇశ్రాయేల్ సర్వ సమాజం మీద దేవుని కోపం వచ్చినట్లుగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతున్నాడు. చూడండి, ఇంకా దేవుని మీద తిరగబడొద్దు, వేరొక బలిపీఠం కట్టుకుని యెహోవా మీద తిరగబడొద్దు, మా మీద తిరగబడొద్దు. 20 వచనం. సో వాడు అక్కడే మరణం. ఆయన ఆ దోషం వల్ల ఎంతమంది పోయారు? 36 మంది అక్కడ చచ్చిపోయారు. ఎంత నష్టమైంది? 36 అంటే మనకు తక్కువగా ఉంది. వాళ్ళకైతే ఒక్క ప్రాణం కూడా పోకూడదు. మన ప్రభు కూడా మనలో ఒక్క ప్రాణాన్ని కూడా వదలదు. ఒక డెక్కైన విడకుండా మనల్ని ఆయన మహిమలో ఉంచుతాడు. కాబట్టి మన అనేకులమైన మనము క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటున్న మనము క్రీస్తుతో ఏకమైనాం. కాబట్టి మనం ఒక్కడమే అనుకోవద్దు. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే ఆ దోషము ఇంటంతటికి వస్తుంది. ఆ ఇంటికే కాదు, సర్వ సమాజానికి అంటుకుంటుంది. కాబట్టి ఇది ఎంత అపాయం. కాబట్టి మనలో ఎవరు కూడా కేర్లెస్గా ఉండకూడదు. ఒకవేళ చూడండి, ఒకప్పుడు మిరియం పడిపోయింది కదా, చెయ్య ఫ్రాక్చర్స్ వచ్చినాయి. మరి మేమిద్దరం వెళ్తుండగా అలా జన్మ ఇచ్చింది. అయితే ఆమె ఒక్కతే అయింది, కానీ ఎంతమందికి ఎఫెక్ట్ అయింది అది? సంఘం అంతటే కాదు, ఇక్కడ వాటికే కాదు, అనేక మంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుండి పరామర్శకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకో, ఆమె బాగుంది అనుకో, పట్టింపు లేదు కదా. ఆమె పడింది, అయితే ఇది ఎఫెక్ట్ ఎక్కడి వరకు పోయింది? విశాఖపట్నంలోకి వెళ్ళిపోయింది. రూత్ ఆంటీ, అమ్మ మార్టిన్ గారు భార్య, నేను ఈ సమయాన్ని వెళ్ళి చూడాలి మిరియాన్ని. అమ్మ అసలు ఇల్లు కదలదు, నేను ఈ సమయాన్ని మిరియాన్ని చూడాలి. ఆమె వచ్చేసింది. ఎఫెక్ట్ ఎంతమంది మీద పడింది? ఇంకా అక్కడ ఉన్న ఎల్డర్లీ బ్రదర్స్, అయ్యో ఎలాగంట, మేము కూడా రావాలనుకున్నాం అని వారందరూ ప్రార్థన చేశారు. తర్వాత ఇక్కడ మన వెస్ట్ ఈస్ట్ గుడారులోంచి అనేక మంది సహోదరులు సహోదరులు పరామర్శింపవచ్చారు. సో అది అంతమంది వచ్చున్నారు మన దగ్గరికి అంటే మరి వారందరికీ ఎంత విలువైన సమయం మీద ఎఫెక్ట్ అయింది. వారి విలువైన సమయం మనం ఆ దినం అంతా ప్రయాణించాలి. ఇప్పట్లాగా సొంత వాహనాలు మీద వచ్చే అవకాశాలు ఆ దినాల్లో లేవు. వారు బస్సుల్లోనో ట్రైన్లోనో మరి వారు అంతగా దినమంతా ప్రయాణించి రావాల్సి వచ్చేది. సో
మరి ఒక్క మనిషి మీదనే అది ఎఫెక్ట్ అనేకుల మీద పడింది. అంతేకాదు మరి వచ్చిన వారందరికీ పరిచయం చేయడానికి మీలో కొద్దిమంది సహోదరులు ఇక్కడ పరిచయం చేయటానికి మీ మీద పడింది ఎఫెక్ట్. ఒక్క మనిషి యొక్క ఎఫెక్ట్ అనేకుల మీద పడింది. ఒక్కని దోషము అనేకుల మీద పడుతుంది. కాబట్టి మనం ఒంటరిగా లేదు. బుద్ధిమంతులైన వారితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఈ సంగతులు మీరే ఆలోచించండి, మీరు ఒంటరిగా కాదు. చెడు కొరింథీయుల్లో ఇందా చదివాము కదా, 10వ అధ్యాయం ఏమని మళ్ళీ చదవండి, 15వ వచనం. మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాల్పుచ్చుకుంటున్నాము, అనేకులమైన మనము ఒక్క శరీరమైన. నా చిటికినే లోటే నలిగిపోయింది అంటున్నామా? హోల్ బాడీ బాధ అనిపిస్తుంది. సో నువ్వు ఒక్కడివే దేవుని ఏర్పాటులో మనం అందరం ఉన్నాము. కాబట్టి ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన మనలో ప్రతి ఒక్కరిని తన ఎదుటి నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఇంకా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ప్రభుతో ఏకమై ఉండాల్సిన వాడు. ప్రభు శరీరంలో ఉన్న మనం ఏ ఒక్కదాన్ని, ఏ అవయవాన్ని వదిలిపెట్టిపోయేది కాదు. మనం దేవుని ఒకరినొకరు అవయములై ఉన్నాం. దేవుని సంఘములో అవయములై ఉన్నాం. చూడు 12వ అధ్యాయం 1 కొరింథీ 12 వచ్చిన ఎలాగూ శరీరం ఏకమైనను ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకులైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నాయి. సో మనం అనేకమైన మనము ఒక్క శరీరంలో ఉన్నాం. అన్నీ ఒకటే కాదు, ఆయా రూపాలు, ఆయా బాధ్యతలు, ఆయా వరాలు శరీరంలో అవయవాలకి ఉన్నది. కాలు ద్వారా చేయాల్సింది నడుచుట, పని చేయాల్సింది చేతులు. కాలు ద్వారా గ్లాస్ పట్టుకుని నోటికి అందించుకుంటాము. ఒకవేళ చేతులు లేకపోతే కాలు ద్వారా పనిచేసేటి వాళ్ళు ఉంటారు. కొంతమంది చేతులు లేని వాళ్ళు కాలు ద్వారా పరీక్ష రాస్తారు. కాలుకి బొట్టనవేలుకి మధ్యలో పెట్టుకుని పెన్ని ఆ కాలుని పేపర్ మీద అలాగా అమర్చుకుని పరీక్ష రాస్తారు. వాళ్ళకి ఎందుకంటే చేతులు లేవు. మరి మనల్ని అలా కాదు, మనం క్రీస్తు సంఘంలో శరీరంలో మనం ఉన్నాం. తన శరీరము సంపూర్ణమైనదిగా కనపరచాలని ప్రభు కోరుతున్నాడు. సంఘము పరిపూర్ణమైన దానిగా, ఏ లోపం లేని దానిగా, ఏ మచ్చ డాగు లేని దానిగా, దాన్ని తన ఎదుట పరిశుద్ధపరచడానికి తను తాను ఇచ్చాడు. కాబట్టి ప్రభు రాకడలో మనమందరము మరి ప్రత్యక్షపరచబడాలని ప్రభు కోరుతున్నాడు. ఒక్కరు కూడా విడబడకూడదని. అయితే ఒక షరతు, పీనుగ ఎక్కడున్నదో అక్కడ గద్దలు పోగం, రొట్టె శరీరం లేక అక్కడ పీను అని చెప్పారు తెలుగులో, అది చచ్చినదే, నిజమే, చచ్చిన డెడ్ బాడీ. ఇది మీ కొరకే విరవబడిన నా శరీరం, నేను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయాలి. సో మీ కొరకు విరవబడుతున్నది.
మీ కొరకు వేయపరచబడుతున్నాను, నేను మీ కొరకు విరవబడుతుంది. సో దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం. మరి ఈ శరీరం నీ కొరకు ఇవ్వబడింది. అయితే దేవుడు ఆ శరీరము మృతుల్లో నుండి లేపినాడు. అందుకే మనం కూడా ఆయనతో కూడా లేపబడి ప్రభుతో కూడా కూర్చుండబెట్టబడ్డాం. కాబట్టి మరి ఇంత గొప్ప ఏర్పాటు ఉండగా మరి ఇజ్రాయేలీల వలె శోధనలో పడి సణిగేవారుగా, సణుగులతో ఏకీభవించినట్టుగా, అపవిత్రమైన వాటితో అపవిత్రపరచుకున్నట్టుగా ఉంట వలన అది నీ మట్టుకే కాదు, అది హోల్ అసెంబ్లీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎవడు మరి పేతురు విషయంలో పాపం చేశారు కదా, ఆ మోయాబీ స్త్రీలతో వ్యభిచారించారు కదా, మరి వాళ్ళు మట్టికేనా అది? వాళ్ళు మట్టికైనా వచ్చింది ఆ ప్లేగ్ అంటే ఏంటి? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేగే, ఈ కరోనా కూడా ఒక ప్లేగ్. మరి ఎంత అదిరిపోయారు? అదిరిపోలేదా? నేను ఎప్పుడో మిరియంని హాస్పిటల్లో ఉండగా వైజాగ్లో ఆ కిందకి దిగి నడిచి వస్తున్నాను. నేను, శాంతి భర్త సురేష్ ఇద్దరం కలిసి వస్తుండగా అక్కడ ఫెనాయిల్ వాసనపై దేనికో నాకు తుమ్ము వచ్చింది. తుమ్ము రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ ఒక ఆయన లీజర్గా నడిచి వస్తున్నాడు. ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి పారిపోయాడు. ఎంత హానికరమైన వ్యక్తినో అనుకున్నాడు ఆయన. ఒక తుమ్ము వచ్చింది నాకు. తుమ్ములు రాలేదా? దగ్గు రాలేదా? అలా దగ్గితే భయపడలేదా మనుషులు? ప్లేగ్ అంటే అంత భయపడలేదా? మరి ఇజ్రాయెల్ మధ్యకి ప్లేగ్ వచ్చింది. మరి ఎంత ప్రమాదం అది! ఎవరితో కలవకుండా చూడండి, మన సొంత శరీరంలో ఉన్న మన చేతినే మన నోటికి అందించుకోకుండా ఏం చేసుకోవాల్సి వచ్చింది? మన సొంత వస్తువునే ముట్టుకోకుండా ఏం చేయాల్సి వచ్చింది? శానిటైజ్ చేయాల్సి వచ్చింది. ఎలా ముట్టుకున్నావా? శానిటైజ్ చేసుకున్నావు. సో ఆ లిఫ్ట్లో వెళ్ళేవాడు ఏళ్ళతో ముట్టుకోకుండా ఎలాగనేవాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా ఎలాగిచ్చుకున్నారు. షేక్ హ్యాండ్ బదులు ఏం చేశారు? ఎలాగన్నారు? మోసే అంటించుకున్నారు. సో ఇవన్నీ విపరీతమైన పద్ధతులు వచ్చినాయి. సో ప్లేగ్ ఎలాంటిదో మీకు ఇప్పటికి అర్థమైంది కదా. మరి మన అందరం ఒకటే, మన సొంత శరీరములే మన శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాల్సి వచ్చింది. కాబట్టి విగ్రహారాధికులతో లేక విగ్రహ సంబంధమైన వాటిని తినేటివాళ్ళు చూడు 18వ వచనం 10వ అధ్యాయం 1 కొరింథీ 10 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. చెప్పారనా? దయ్యములకి అర్పించున్నారు. అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పిస్తున్నారు. సో వారు విగ్రహాలు అనుకుంటున్నారు, కానీ అలాంటి పనులు చేయటం వలన దయ్యాలు ఆనందిస్తాయి. దయ్యపు పూజలు అవి. కాబట్టి మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభుకు రోషం పుట్టించదమా? ప్రభు కోపాన్ని రేపుతామా? చూడండి, ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది. ఎవరి వల్ల? ఆకాను ఒక్కడి వల్ల ఇశ్రాయేలీల మీద కోపము, రౌద్రం వచ్చింది దేవునికి. మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి 32వ అధ్యాయంలో దేవుని కోపం వారి మీద రగులుకుంది. 32వ అధ్యాయంలో అక్కడ అది 32:16 వచనం. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించరి,
ఆ. వారు దేవత్వం లేని దయ్యములకు, తాము ఎరగని దేవతలకు, ఆ, తమ పితరులు భయపడని దేవతలకు వారు బలి అర్పించిరి. ఎటువంటి పనులు చేశారు అరణ్యంలో. ఇంత గొప్ప మహిమతో ప్రభు వాళ్ళని నడిపిస్తూ ఉంటే ఈ మధ్యలో ఎన్నెన్ని పనులు చేశారో చూస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ప్రజలతో ఉన్నారు, శరీరంలో ఉన్నారు. మరి మీరును దేవుని శరీరంలో ఉన్నారు. దేవునితోనూ ప్రభు బల్లోను దయ్యముల బల్లోనూ పాల్పంచుకోలేరు. ఇటు దేవుని అటు సిరిని సేవించలేరు. మరి దేవునికి కోపం పుట్టించదమా? ఇక్కడేమన్నాడు? ఆయనకు కోపము రోషం పుట్టించరి, ఏ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. సో దేవుని కోపము రేపామంటే మనం నిలవగలమా? నెహమ్యాలో కూడా ఈ మాట అన్నాడు. నెహమ్యా 1లో, నెహమ్యా 6 వచ్చిన మేము పాపం చేస్తున్నాము, నీకు కోపం పుట్టించాము. ఎక్కడది? నీకు విరోధముగా పాపం చేసిన ఇంగ్లీష్లో 1:6 నెహమ్యా. ఎవరి దగ్గర లేదా? సో దేవునికి కోపం పుట్టించారు. కాబట్టి దేవునికి అంటే మనం బలవంతులం కాదు. ప్రభు కోపాన్ని రేపకూడదు. ఆయన ఎదుటి ఎవడు నిలవగలడు. కాబట్టి మరి ఇప్పుడు ఏదో మనం ఫ్రీగా ఉన్నాము, కృపలో ఉన్నామని అనుకోవద్దు. నిజమే, కృపలో ఉన్నాము. కృపను నిరర్ధకం చేసుకున్నట్టు అది మంచి మనస్సాక్షి కలిగి చక్కగా ప్రవర్తించవాలని అక్షరాన్ని బట్టి కాదు. చూడ 26 వచ్చిన 10 అధ్యాయం కొరింథీ 23 వచ్చిన 23. అన్ని విషయంలో ఎందుకు నాకు స్వాతంత్రం ఉన్నది, అన్నీ చేయదగినవి కావు. సో నా కోసమే అనుకోండి. నీకు లాభకరమైంది ఏదో వచ్చింది నువ్వు చేసేస్తావు. అదే ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో చూసుకో. నువ్వు అన్నమాట ఎవరి మీద పడుతుందో చూడు. సంఘం మీద పడుతుంది, లేక నీ కుటుంబం మీద పడుతుంది. కాబట్టి ఎదుటివాని మేలు కొరకు కూడా చూడాలి. మరి ఇక్కడ సరే, ఇప్పుడు బలి అర్పించిన వాటిని అమ్ముతారు కదా. సో అక్కడ విగ్రహాలకి కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయలు కొట్టిని హోటలోళ్ళు కొనుక్కుంటారు, ఆ పచ్చడి చేస్తారు. అరే ఇది విగ్రహాలకు అర్పించిన కొబ్బరి పచ్చడా అని చెప్పారు ఆవిడ. చెప్తే దాన్ని ప్రార్థన చేసడం వలన పరిశుద్ధం అవుతుంది. ఎందుకంటే దానికి క్రైమ్ చెల్లిస్తున్నావు, నీకు తెలియదు. అలాగే మాంసాలు కూడా ఏదో విగ్రహాలకు బలి అర్పించి ఆ మాంసాన్ని అమ్మేస్తారు కట్టుకునే వాళ్ళు. అయితే ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఏంటి అన్నీ విచారణ చేయక్కర్లేదు. ఈ విషయంలో నువ్వు కొనుక్కున్నావు, మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అన్నది పరిశుద్ధం అవుతుంది. ఓకే, అయినా సరే అన్నీ ప్రభువే. 26 వచ్చిన చాలండి. మనస్సాక్షి నిమిత్తం. అయితే ఎవరి మనస్సాక్షి? నీ సొంత మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి.
ఎవడైనా మీతో బలి అర్పించింది అని మీకు చెప్తే వాని మనస్సాక్షి నిమిత్తం తినవద్దు. ఇప్పుడు 29 ఎదుటి వాని మనస్సాక్షి. సో ఏదైనా సరే 30 వచనం. మీరు భోజనం చేసినాను, పానం చేసినాను. సో నా మనసాక్షిలో కరెక్ట్, నా దృష్టిలో కరెక్ట్ అనుకోవద్దు. ఎదుటి వాడిని మనసాక్షి పడచ్చు. మరి దేవుని ఎదుటను, మనుషులు ఎదుటను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉండటకై నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. అందరి దృష్టిలో అది నా దృష్టికి నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాం కాదు, ఇతరుల కొరకు కూడా మనం చూడాలి. నువ్వు ఒంటరిగా లేవు, అనేక సంఘములో ఏకమైన. కాబట్టి మరి ఇందులో 32వ వచనం, అది ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యూదులకైనా అన్యజనులకైనా అభ్యంతరం, దేవుని సంఘమునికైనా అభ్యంతరం కలగకుండా తను చూసుకుంటున్నాడు. తనకి ఏదైతే లాభకరంగా ఉన్నదో, తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ తను విడిచిపెట్టుకుంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ రక్షించడానికి ఆ రీతిగా తాను కూడా అన్నిటిని విడిచి రిక్తుడిగా వచ్చాడు. ఆయన మాట్లాడలేక కాదు, ఆయన ఘనత పొందలేక కాదు, ఆయన మహింపరచుకోలేక కాదు, అయితే అన్నిటిని విడిచిపెట్టి మరణం పొందినంతగా విధేయ చూపించాడు. ఎందుకొరకు మనకి ఇంత ప్రయాసపడినాడు, అంత విలువ పెట్టి మన కొరకు ఇంత గొప్ప రక్షణ తీసుకొస్తే దాన్ని ఆ రక్షణను పోగొట్టుకోవద్దు. ఆ రక్షణను అతని చేత పట్టుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే సమయంలో నువ్వు ఒక్కడవే కాదు, తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో నిన్ను కూడా పాత్రనిగా చేశాడు. మరి ఆయన ప్రజలతో మనం ఏకమైనాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడు ఈ హేతు చేత ఆయన దృష్టిలో ఎలా ఉన్నాడో చూడండి. ఎఫెసీయులకు 1:3 అధ్యాయంలో మరి ఇప్పుడు తాను ఎటువంటి గ్రహింపులో ఉన్నాడో చూడండి. 14 వచనం, ప్రతి కుటుంబాన్ని, హోల్ ఫ్యామిలీ, పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబం అంతయు, హోల్ ఫ్యామిలీ. సో మనం అందరం దేవుని కుటుంబం. ఇప్పటికే మహిమలోనికి వెళ్ళిన వారు మన కుటుంబంలో వాళ్ళు ఇప్పటికే మహిమలో ఉన్నారు కదా. వారితో కూడా మనం ఏకమై ఉన్నాం. వారు కూడా ఒంటరిగా లేరు, మనతో ఏకమై ఉన్నారు ప్రభునందు. అలాగే భూమి అంతటా ఏ దేశంలో ఎక్కడ ఏ జనంలో నుంచి ప్రభు తన కొరకు ఏర్పరచుకున్నాడో తన రక్తం ఇచ్చి వారందరినీ క్రీస్తు శరీరంలో సాటిగా చేసినాడు, అవయవాలుగా. ఇప్పుడు ఇదంతయు ఒక కుటుంబం లేక ఒక సంఘం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తను ప్రార్థిస్తున్నప్పుడు ఈ గ్రహింపు కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, ఒంటరిగా, నువ్వెవరితో ఉన్నావు? దేవుని ప్రజలందరితో ఏకమై. నిన్ను ఒక్కడనే వదిలేసి ప్రభు వెళ్ళిపోడు. ప్రభు రాలేదు. ఆయన వచ్చినప్పుడు ఒక్కడ నువ్వు ఆగిపోయావు అనుకో, ఆయన ఆగిపోతాడు. అన్ని కోట్ల మంది రక్షించబడిన వారు, మహిమలో ఉన్నవారు సైతం మనం లేకుండా, మనలో ఒక్కడు లేకుండా పరిపూర్ణత లేదు. చూడు హెబ్రీ చూడండి, ఎంతో గొప్ప విషయాలు హెబ్రీలో రాస్తున్నాడు. ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. ఆ స్వాస్థ్యాన్ని పొందకుండా తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి, విడబడే ప్రమాదం ఉన్నది, విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోయే ప్రమాదం ఉన్నది, భ్రష్టులైపోయే ప్రమాదం ఉన్నది, విడబడే ప్రమాదం ఉన్నది. సో అందుకనే ఎంతో ఈ దేవుని సంబంధమైన
వాక్యాన్ని అనుభవించి ఎన్నో విషయాలు అనుభవించి రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై ఇన్ని పొంది మరి తిరిగి వెనక్కిపోతే ప్రభు మన యందు ఆనందించడు. తర్వాత అటు వారిని తిరిగి సమాధానం ప్రభుతో తిరిగి సమకూర్చడం అసాధ్యం అంటున్నాడు. సో ఎటువంటి ప్రమాదం అది. కాబట్టి ఇన్ని సంగతులు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి మనం. 11వ అధ్యాయంలో చూడు, ఇక్కడ ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. అది వారికే కాదు, వారితో మనం కూడా ఏకమైనాం. చూడు 39వ వచనం, 11:39. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాలేరు. ఆదాం మొదలుకొని ఎందరైతే దేవుని ఏర్పాటులో మహిమలో పాలుభాగం పొందటకు నిర్ణయించాడో వారందరూ మనకంటే ముందే వెళ్ళిపోయినా ప్రభులో సమకూర్చబడి మహిమలో వారు ఇతరులతో ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా ఆ స్వాస్థ్యాన్ని పొందలేదు. పరలోక రాజ్యము చూడలేదు. దేవుడు నిర్మించిన ఆ యొక్క పునాదులు గల పట్టణంలోనికి ఏ కన్ను ఏ మనుషుడు ఎవరు కూడా దాన్ని ఇంతవరకు చూడలేదు. ముందుగా వెళ్ళిపోయినా కానీ మనం లేకుండా వారు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అటువంటి మర్మం మన మీద ఉంది. మనం ప్రభునందు ఏకమైన ఆ రోజు వస్తుంది. ప్రభు వచ్చినప్పుడు భూమి అంతటా ఉన్న పరిశుద్ధులందరినీ సమకూర్చుకుంటాడు ఆయన. బోరధ్వని కడబోర మ్రోగినప్పుడు తర్వాత ఒకవేళ ఆ బోర మ్రోగినప్పుడు వినలేకుండా నిద్రపోయి ఉండము ఏర్పాట్లు ఉండి దూతలను పంపి ఆయన వాటిని పోగు చేస్తాడు. అయితే బోర ఎప్పుడు మోగుతుందో ఆ గ్రహింపు నీలో ఉండాలి. నిద్రపోతున్నా కానీ చూడండి, ఇజ్రాయేలీలు నిద్రలో ఉన్నారనుకో, మంచి నిద్రలో రాత్రి వేళ మేఘం ఎత్తబడింది, అప్పుడేమవుతుంది? లేచిపోవాలి. వెంటనే గుడారం టక్ 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 సిద్ధం చేశారు. పిల్లలందరినీ అబ్రట్లీగా లేపేసి నడండ్రా, సైనికులుగా వెళ్ళాలా. ఒకవేళ గట్టిగా నిద్రపోతున్నారు, యాజకులు బోరుతారు మేఘం లేచినట్టు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు ఉన్నారు. అహరోను కుమారులు ద్వారం దగ్గరే ఉన్నారు. వాళ్ళు బోరుతారు. సో సంఘం అంతా లేచిపోవాలా క్షణంలో. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, తీరుబడిగా కాదు. ఎప్పుడు సైనికుల వలె వాళ్ళు సిద్ధంగా ఉండాలి. దేవుని పిల్లలు అలా ఉండాలి. భూమి అంతటా ఉన్న విశ్వాసులైన వారు మనం అరణ్యంలో ఉన్నట్టుగా యాత్రలో ఉన్నాం. దినాల యాత్ర జరుగుతుంది. అనేక ముళ్ళు ఉన్నాయి, అనేక దుష్ట కన్నులు ఉన్నాయి. అయినను సంఘమును ప్రభు భద్రపరుస్తున్నాడు. కాబట్టి మన ప్రభు వచ్చినప్పుడు, మేఘారుడిగా వచ్చినప్పుడు, కడబోర మ్రోగినప్పుడు మరి మృతులు లేపబడతారు. వారితో కూడా ప్రభునందు ఉన్నవారు అందరూ కూడా మార్పు నందుతారు. అనొక మార్పు నొందినాడు. దేవునితో కూడా ఉంటే తీసుకుని పోబడినట్టుగా మనమందరం ఈ శరీరాలు ఎంతసేపట్లో మార్పు నొందుతాయి? నిమిషంలో, ఆ నిమిషంలో రెప్పపాటు, ఒక సెకండ్ కంటే ఫ్రాక్షన్స్ ఆ మార్పు వస్తుంది ఆయన రాకడ సమయంలో. భూమి అంతటా అట్ ద సేమ్ టైం, ఒకే క్షణం భూమి అంతటా. ఇప్పుడు ఇండియన్స్కో టైము, అమెరికన్స్కో టైము, అటు నార్త్ సౌత్ పోల్స్లో ఉన్న వాళ్ళ టైంలు, ఈ టైమ్స్ కాదు దేవుని సమయాలు. అది భూమి అంతటా ఒకసారి వస్తాయి. అది అర్ధరాత్రి మనకు కావచ్చు, ఒక చోట వేకువజాము కావచ్చు, ఒక చోట మధ్యాహ్నం కావచ్చు. మరి భూమి అంతటా ఆయా సమయాలు, సూర్యుని క్రింద వాటి సమయాలు ఉన్నాయి. సూర్యుని యొక్క కాంతిని బట్టి ఏమంటారు దాన్ని? ఏం టైం అది? మనది ఎంత టైము?
5:30 కదా. అది ఏ టైం? జిఎస్టీయా? ఏం పేరు అది? ఐఎస్డి, ఇండియన్ స్టాండర్డ్ కాదు. 5:30 సెల్ ఫోన్లో రన్ చేస్తారు కదా ఆ టైంని. మనది 5:30. ఐఎం ఈఎంటీ, జిఎంటీ అంటే గ్లోబల్. ఎనివే, సో అది తెలుసుకోండి. అమెరికా వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టైం 5:30 పెట్టేదానికి ఇండియన్ టైం టక్కున వచ్చేస్తుంది మనకి. ఈ టైం ముళ్ళులు తయారు చేసుకోకుండా దీన్ని ఇన్ని నిమిషాలు అన్ని సెకండ్లు చేయక్కర్లే. సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైంకి మనం ఆ టైం 5:30 తీసుకునేసరికి టక్కున డేట్ అన్నీ కలిసి అది అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే ప్రభు రాకడలో ఎంతసేపులో మనం మార్పును అందుతాం? రెప్పపాట్లో మార్పు. దేవుడు ఆ సమయం కొరకు ఎంతో లాంగ్ ఇయర్స్ ఇచ్చాడు, ఎన్నో సమయాలు ఇచ్చాడు. ఈ సమయాలు నితత్వం చేసుకోవద్దు. కాబట్టి మీరందరూ ఏకమైన సంఘముతో, తేజోవాసులైన పరిశుద్ధులతోనూ, మరి భూమి అంతటా ఉన్న పరిశుద్ధులతోనూ మీరు ఏకమైనారు. కాబట్టి జాగ్రత్త. నేను ఒంటరిగా ఉన్నాను. యోసేపు ఒకడున్నాడు, అతను ఒంటరిగా ఉన్నాడు, శోధింపడ్డాడు. తన దృష్టిలో ఎవరున్నారు? నేను దేవుని ఎదుట ఉన్నాను. దేవునితో ఎవరున్నారు? దేవునితో లింక్ ఎంతమందితో ఉంది? దేవుడు ఒంటరిగా ఉన్నాడా? చూడండి, ద్వితీయోపదేశకాండంలోనూ ఆ చోట ప్రభు ఉపదేశము ఎలా ఉన్నదో చూడండి. ఎక్కడది? 33 1 మృత్యునందుకు మునుపు ఇశ్రాయేలులను దీవించిన విధం ఇది. యెహోవా సీనాయి నుండి వచ్చాను, సేయూరులో నుండి వారికి ఉదయించాను, ఆయన పారాను కొండ నుంచి ప్రకాశించాను. వేవేల పరిశుద్ధుల సమూహం మధ్య నుండి ఆయన వచ్చాను. వేవేల పరిశుద్ధుల సమూహం నుండి వచ్చినాడు. 3వ వచనం, 3rd వచనం. ఆయన పరిశుద్ధులందరూ, ఇంగ్లీష్ వర్స్ 3. మళ్ళీ చదువు. ఈ లార్డ్ ద పీపుల్, ఆల్ దై సెయింట్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్. ఈ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? తన చేతిలో ఉన్నారు. సో ఆయన ఒంటరిగా లేడు, ఆయన చేతిలో ఉన్నారు పరిశుద్ధులందరూ. ఆయన వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చినాడు. ఆనోకుని తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడా? ఆనోకుని తీసుకెళ్ళటానికి దేవుడు వచ్చేయమన్నాడు ఆనోకుని. అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా ప్రభు అతని ఎడల ఇష్టం కలిగింది. ఆనోకుని మార్పు నంది ఆయన ఎత్తబడ్డాడు. అప్పుడు హనోక్ ఏం చెప్పాడో చూడండి ఒకసారి. యోధా పత్రిక హనోక్ ప్రవచించి ఇట్లా, నేను ఎక్కడది? ఆదాము 14. 7వ వాడైన హనోక్ కూడా వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గుర్చి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. 18 కీర్తన
యు ఆర్ నాట్ ఎలోన్. మీరు ఒంటరిగా లేరు. మీరు ప్రభుతో, పరిశుద్ధులందరితో, లేక దేవునితో ఏకమైనారు. దేవుని చేతిలో అనేక పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులందరూ ఆయన చేతిలో, ఆయన వశంలో ఉన్నారు. 18వ కీర్తనలో కూడా చూడండి, నేను చెప్పుడు నేను మరణ పాశం నన్ను చుట్టుకోగాను, నా శ్రమలో 6th verse, దేవునికి ప్రార్థన చేసి తిని సో 9th verse, చూసా, ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చాడు, మేఘములను వంచి వచ్చాడు. సో ఆయన చేతిలో అనేక మంది ఉన్నారు. ఇశ్రాయేలులతో మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు మోషే ద్వారా దేవుడు ఇలా చెప్పాడు, ఆయన పరిశుద్ధులందరితో, ఆయన పరివారంతో, వేవేల దూతలతో ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు మరి ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదనున్న కుటుంబమంతటితో నేను మోకరించి ఉన్నాను. ఆయన ఒంటరిగా ఉండొచ్చు జైల్లో బంధితుడిగా. అయితే ఎవరు ఎదుట ఉన్నాడు ఆయన? తండ్రి ఎదుట. తండ్రి ఎదుట ఏ తండ్రి ఎదుట మోకరించాడు? పరలోకమందును భూమి మీద ఉన్న కుటుంబం అంతటికి తండ్రి. సో యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద లార్డ్. ఆల్రెడీ ఈ కుటుంబంలో కొద్దిమంది మహిమలోనికి హెచ్చించబడ్డారు. వారందరూ వెయిటింగ్. నీవు లేకుండా పరిపూర్ణతలోనికి వారు వెళ్ళలేరు. కాబట్టి దేవుడు ఎంతో సమయాలు మనకిచ్చాడు. ఆ స్పెసిఫిక్ టైంకి మనకి కావాల్సినంత ఏర్పాట్లు మన కొరకు చేశాడు రక్షణ శ్వాసాన్ని పొందటానికి. నిర్లక్ష్యంగా ఉన్నారా? అపవిత్రమైన దాంట్లో పాల్పుచ్చుకుంటున్నారా? మీ శరీరంలో మీరు అపవిత్రపరుచుకుంటున్నారా? మీ మాటల ద్వారా మీరు కూర్చుండే స్థలాల్లో అపవిత్రమైన మాటలు మాట్లాడుకొంచు మరి ఈ వైరస్లో చిక్కుని ఉన్నారా? అట్లయితే ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఆ పరిశుద్ధులతో నువ్వు ఏకం కాలేదు. నువ్వు విడబడాల్సినావు. అట్టి వారితో అపవిత్రులతో నువ్వు విడవలసినావు. ప్రభు యొక్క ఆ నూతన సృష్టిలోని ఆ పట్టణంలోనికి నిషిద్ధమైన దేవి దానిలో ప్రవేశింపలేదు. ఏ అపవిత్రుడు దానిలో ప్రవేశించలేడు. కాబట్టి మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. ఈ భయం కలిగి నేను ఒంటరిగా లేను, దేవుని ప్రజలతో ఏకమైనా. ఒకవేళ ఒక ఆకాను వలన ఎంత నష్టం వచ్చిందో చూసాం. అలాంటి నష్టాన్ని నువ్వు తీసుకుని వచ్చినాడు అయితే మరి నువ్వు కక్కివేయబడతావు. సంఘములోంచి కక్కివేయబడతావు, లేక మరి వెళ్ళగక్కబడతావు. కాబట్టి జాగ్రత్త. మరి ఆకాను వాడు ఎలాగా తీసివేయబడాల్సి వచ్చిందో అతను తీసివేసి, అతను కాల్చివేసి, నాశనం చేసి సంఘం పరిశుద్ధపరిచాడు. కాబట్టి అది సంభవిస్తుంది నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి అపవిత్రమైన వాటిలోనూ, అపవిత్రమైన సంభాషణలోను, విగ్రహారాధనలోను పాల్పుచ్చుకొని ప్రభు బల్లోను పాల్పుచ్చుకుంటే, లేక దేవుని ప్రజలతో నేను ఏకమైనాను అనుకుంటే నువ్వు సంఘమునకు హాని తెచ్చేవాడు. ఒకవేళ దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరచుకుంటాడు, నీ మటుకు నాశనం అవుతావు, నిత్యత్వంలో ప్రవేశించుకోడు. కాబట్టి ఎంతో భయంతో, వణకుతో మనకి ఇవ్వబడిన ఈ యొక్క గొప్ప ఉన్నతమైన దాన్ని స్వతంత్రించుకుంటకై ఎంతో విశేషమైన జాగ్రత్త అవసరం. చివరిగా హెబ్రీలకు 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను చూడు. 2వ అధ్యాయం 1వ వచనం, వినిన సంగతులను విడిచిపెట్టి ఏం తేలిగ్గా ఉన్నాయి అనుకుంటున్నారు? ఇవి మోషే ద్వారా సింపుల్గా ఉన్నాయి అనుకుంటున్నారా? మోషే అక్కడ మాట్లాడినారు. మన ఫ్యామిలీ ప్రేయర్లో సోదరుడు జోసఫ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. ఏంటంటే యెహోవా సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. సీనాయి పర్వతం మీద ఆయన మాట్లాడగని పడ్డాయి. చెప్పండి.
ఆయన మాట్లాడుతుంటే ఏమైంది? సీనాయి పర్వతం మీద భూమి అదిరిపోతుంది. ఆ మేఘము, చీకటి కటిక మేఘం మెరిసిపోతుంది. గాఢాంధకారం ఆ మేఘం. ఆయన మాట్లాడుతుంటే ఆ వెలుగుకి ఆ మేఘం అంతా మండుతుంది. ఆ గాఢాంధకారపు మేఘము ఏమైపోతుంది? ఆయన మాటల యొక్క జ్వాలలకి మండుతుంది. అదే టైంలో ఆకాశం కంపిస్తుంది, భూమి వణుకుతుంది, దద్దరిల్లిపోతున్నారు. అప్పుడు భయపడిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? మోషేని తర్వాత అడుగుతున్నారు, మోషే, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం బాబాయ్, నువ్వు మాట్లాడితే దేవుని మాట విని మాకు చెప్తే మేము లోపడతామని ఒప్పుకున్నారు. వాళ్ళు చెప్పింది రైటే, నేను నీకు చెప్తాను, నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పు. ఇప్పుడు మోషే మాట్లాడతాడు, శాతకాలైన వాడిగా మాట్లాడతాడు. మోషే మాటకారి కాదు, అయితే ప్రవీణుడే, అతడు జ్ఞానము గలవాడు. కానీ మాటలు త్వరగా రావు, గట్టిగా రావు. సాత్వికుడు, దీన మనసు గలవాడు, మిక్కిలి సాత్వికుడు. కోపిష్టి గర్గర్గా మాట్లాడితే అందరికి దూసుకుని వస్తాయి, కానీ ఆయన మాట్లాడితే లోకువా కదా. అందుకే అన్నాడు, నా మాట శ్రద్ధగా ఆలకించు, సమీపించి ఆలకించాలి. ఊరికే మైక్లో దూరంతో దద్దరిలేదు కాదు, ఇది సామాన్యంగా మాట్లాడతాడు ఆయన. సీనాయి కొండ మీద ఆజ్ఞాపించిన విధి ఒకవైపు దద్దరిల్లింది, ఆ మాటలనే మోషే ఇశ్రాయేలీయులకు నేర్పించాడు. అది లోకుగా. అలాగే తండ్రి యొద్ద నుండి పంపబడిన దేవుని కుమారుడు మోషే కంటే గొప్పవాడు. ఆయన తండ్రి ఏమైతే చెప్పాడో అది చెప్పాడు, అది తృణీకరించారు ప్రజలు. ప్రియులరా, దేవుని మాటలను నిర్లక్ష్యం చేసుకోవద్దు. అందుకే నిర్లక్ష్యంగా ఎంచుకోవద్దు ఈ మాటలను. రెండో అధ్యాయం మాట వచ్చి, ఎందుకనగా ఎలా తప్పించుకుందాము. సో ఎన్నో విషయాలు మనకిచ్చాడు. ఇంకా అనుమానం ఉన్నదా? ప్రభు రాకకై మీరు నువ్వు సిద్ధపడండి. ఈ సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోవద్దు. జాగ్రత్త, విశేషమైన జాగ్రత్త కలిగి. ఎటువంటి సహవాసం మీరు కలిగినారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విధమైన అపవిత్రమైన మాటలు మీరు పలుకుకుంటున్నారు, ఏ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఏ అనుమానాలు మీరు వ్యక్తం చేసుకుంటున్నారు, వీటి విషయమై మీరే పరిశుద్ధపరచుకోండి. ఈ అపవిత్రతను పుచ్చుకొని ఈ ప్లేగ్స్లో పడవద్దు. మీరు ఒంటరిగా ఉన్నవారు కాదు, సంఘంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ప్రతి దోషాన్ని కడిగి వేసుకొని, ప్రభా నీ రాకకైనా సిద్ధపరచు, బుద్ధిమంతులుగా ఉండండి. ప్రార్థిస్తాను. ప్రభా, బుద్ధి గల కన్యకల వలె మిమ్మల్ని గురించిన జ్ఞానం కలిగి ఉంటకు సహాయపడండి. ప్రభా, అనేక సంగతులు మాకు ఇచ్చిన నీ రాకడలో తప్పుకోకుండా, కాబట్టి మేము అనేకమైన మమ్మల్ని యూదులైనను అన్యజనులైనను మరి భూమి అంతటా నీ రక్తం ఇచ్చి కొన్నటువంటి ప్రజలతో మమ్మలను కూడా ఏకం చేసినావు నీ రక్తం ద్వారా. ప్రభా, నీ యొక్క శరీరంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినావు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన, విగ్రహ సంబంధమైన, అపవిత్రమైన, వ్యర్థమైన వాటన్నిటి నుంచి మమ్మల్ని కడిగివేయండి. ప్రభు, వాటికి దూరంగా పారిపోవడానికి సహాయపడండి. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించు, పరిశుద్ధపరచు, నీ రాకకై సిద్ధపరచు. ప్రభు, మంచి హృదయాన్ని, మంచి మనస్సాక్షిని కలిగి ఉండటకు సహాయపడండి. నీ ఎదుట, మనుషులు ఎదుట అపోస్తలుడైన పౌలు మంచి మనస్సాక్షి కలిగి ఉండటకు అభ్యాసం చేసుకుంటూ సహాయపడుతుంది. దేవా, ఆకర్షిస్తాను నేను సేవించటకు, నేను గణపరచటకు సహాయపడి, ఏ అబద్ధములు, ఏ అనుమానము, ఏ దోషము, ఏ వేషధారణ, ఏ అపవిత్రత వాటిలో లేకున్నట్లు పరిశుద్ధపరిచింది. ప్రభా, మీరే నీ రాకడలో మరి నీ పరిశుద్ధులందరితో ఏకమైనట్లు మరి మీరే సిద్ధపరచండి. ప్రభా, అందుకొరకు ఈ హెచ్చరికలు, ఈ గద్దింపులు, ఈ యొక్క జ్ఞానము మాకు బోధించవచ్చు. కాబట్టి వీటన్నిటిని ఆస్వాదించమని
ప్రభా ఈ వాక్యమును ఆస్వాదించి ఫలించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు యుగములకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్